ఓం శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ నెల 15వ తేదీ మొదలు 20వ తేదీ వరకు వృశ్చిక రాశి వారికి అదృష్టయోగం. మీరు పట్టిందల్లా బంగారమే. 100% జరగబోయేది ఇదే. సెప్టెంబర్ నెల 15వ తేదీ మొదలుకొని 20వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశి వారికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పదాలు, హస్త 1, 2, 3, 4 పదాలు, చిత్త 1, 2 పదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కన్యా రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా, పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైనటువంటి నుదురు, వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి. వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయో క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి జాతకులు ఉన్నతమైన ఆలోచన విధానంతో అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసే విధంగా ముందుకు సాగండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. చంద్ర అష్టోత్తరం చదవడం శ్రేయస్కరం. షష్టమ రాశిలో చంద్రగ్రహణం శుభప్రదం. మనోబలంతో ముందుకు సాగితే విజయాలు కలుగుతాయి. ధనయోగం కనిపిస్తుంది. వస్త్రాభరణాలు, స్థిరాస్తులు పొందే యోగం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. ఎవరి మీద కూడా ఎక్కువగా నమ్మకం అనేది ఉంచవద్దు. కుటుంబ సభ్యులతో శాంతంగా ఉంటే మీకు మేలు. వారాంతంలో శుభం కలుగుతుంది. శ్రీ దత్తాత్రేయ స్వామివారి స్మరణ మీకు అన్ని విధాలుగా కూడా శ్రేయస్కరమైన ఫలితాలు అయితే అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. కన్యా రాశి జాతకులకు ఈ సమయం వీరి జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశికి జాతకులకు కుటుంబపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఆర్థిక పరంగా, వీరి చదువు పరంగా కూడా అన్ని విధాలుగా కూడా ఈ సమయం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ నెల ఆర్థిక పరంగా ఈ రాశి వారికి కుటుంబ వేడుకలు లేదా పిల్లల యొక్క ఆరోగ్యం కారణంగా కూడా కొన్ని ఊహించిన ఖర్చులు అయితే కలగవచ్చు. తప్పుడు బిల్లు చెల్లించే అవకాశం ఉన్నందున ఖర్చు చేసే సమయంలో జాగ్రత్తగా ఉంటే మేలు. 3వ వారం నుండి కూడా మీ యొక్క 2వ ఇంట్లో కుజుడు ఉండడం చేత మీ యొక్క ఆదాయంలో మెరుగైన వృద్ధి అనేది చూస్తారు. కానీ మీ మాట అనేది కఠినంగా మారవచ్చు కనుక జాగ్రత్త. వృత్తిపరంగా ఈ రాశి వారికి 10వ ఇంట్లో గురుడు ఉండడం చేత మీరు వృద్ధికి అవకాశాలు చూస్తారు. అయితే ఈ నెల మధ్య నుండి మీ యొక్క 1వ ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు సంచరించడం వలన చాలా పనిభారం మరియు ఒత్తిడి కూడా ఉంటుంది. మీరు అదనపు బాధ్యతలు కూడా స్వీకరించాల్సి రావచ్చు. సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులతో సరైన సంభాషణను కొనసాగించండి. మీకు ఈ నెల 2వ వారం తర్వాత పదోన్నతి లేదా మెరుగైన స్థానం పొందే అవకాశం అయితే కనిపిస్తోంది. కన్యా రాశి జాతకులు కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా ఈ నెల చాలా బాగుందండి. మీరు ఒక కుటుంబ వేడుకకు హాజరు కావచ్చు లేదా బంధువులను సందర్శించవచ్చు. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ 7వ ఇంట్లో శని సంచారం మీ యొక్క వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి అయితే కలిగించవచ్చు. కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామితో కొంచెం ఓపికగా ఉండాలి. ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణమైన సమయంగా ఉంటుంది. పని ఒత్తిడి కారణంగా మీరు మెడ మరియు నాడీ వ్యవస్థకు సంబంధించి ఆరోగ్య సమస్యలు అయితే ఎదుర్కొనవచ్చు. ఈ సమస్య అధిగమించడానికి సరైన విశ్రాంతి తీసుకోండి. ఈ నెల మీరు జలుబు లేదా దగ్గు వంటి ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొనవచ్చు. ఈ నెలంతా సూర్యుడి గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి వేడికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కాస్తంత ఇబ్బందులు గురిచేయవచ్చు. మానసిక ఒత్తిడి తగ్గడానికి ధ్యానం లేదా యోగా
ఎక్కువగా చేయడం ఉపయోగకరం. వ్యాపార పరంగా ఈ రాశి వారికి సమయం సాధారణ వ్యాపారం అయితే ఉంటుంది, కానీ ఆర్థికంగా రెండో వారం తర్వాత మీకు కొన్ని ఊహించని ఆదాయం లేదా కాంట్రాక్టులు కూడా లభించవచ్చు. మీ యొక్క వ్యాపారం శని ప్రభావం వలన భాగస్వామ్యులను జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఈ నెల మీకు ధన ప్రవాహం కనిపిస్తుంది. ఖర్చులు అధికంగా ఉండవచ్చు, కాబట్టి మీ యొక్క ఖర్చులను జాగ్రత్తగా పర్యవేక్షించండి. కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వీలైతే ఈ నెల పెద్ద పెట్టుబడులు పెట్టడం మానుకుంటే మేలు. చూసారు కదండి, ఈ కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనసును వీరు కలిగి ఉంటారు. ఎక్కువగా ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతారు. ఈ రాశి వారికి కొంచెం ధైర్యం తక్కువగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి కూడా ఉంటుంది. వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని వీరు బేరీజు వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వీరు విడిచిపెట్టారు. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వ్యవహరిస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలు ఇతరులు గుర్తింపాలి అనే కోరికనే స్వభావములు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో అధికంగా ఉండును. పెద్ద పెద్ద కార్యక్రమం నందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయి. అయితే ఈ కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో అసలు ఉండదు. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీరిలో అధికంగా ఉండును. వీరు నడి వయసులో ఉన్నప్పటిగా ఆలోచించుట, మిత్రుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారి జాలిపరుట అనే లక్షణాలు కలవారుగా ఉంటారు. జన సమాధ్యం ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు, ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు. బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యత నెత్తని ఎత్తుకొని చిరకాలము కూడా బాధపడుతూ ఉంటారు. కన్యా రాశి వారు తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పును కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు. చెయ్యి చాపిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు కూడా పడతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.